అందుకే ఈసారి ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన వాళ్ళకు బుద్ధి చెప్పండి, న్యాయం చేయాల్సిన వాళ్ళకు న్యాయం చేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడికి వచ్చిన ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. మీకు మాటిస్తున్నా మీ ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీ గొంతు అవుతుంది, మీకోసం కొట్లాడుతుంది. అవసరమైతే ఇక్కడ కొట్లాడుతుంది, లేదంటే ఢిల్లీ పార్లమెంటులోనైనా కొట్లాడుతుంది. మీరు ఆశీర్వదించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, ఈ గడ్డ మీదనే బతుకుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ఎంపీగా మీతోనే కలిసి బతుకుతుంది. ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది. మరొక్కసారి వేదిక మీద ఉన్న రాహుల్ గాంధీ గారికి, వేదిక మీద ఉన్న డిఎస్ఏ గారికి, డికేఎస్ గారికి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ మమ్మల్ని చూడటానికి, మీ అందరినీ నా కోసం ఆశీర్వాదం అడగడానికి అదే పనిగా వచ్చారు. మరొకసారి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చిన మీ అందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారు మనస్ఫూర్తిగా, రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. జోహార్ వైఎస్ఆర్.